హలో గైస్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజు వాడే మిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఎవరు డిజైన్ చేస్తున్నారు, ఎలా డిజైన్ అవుతున్నాయి, అసలు హెడ్డింగ్స్, బటన్స్, గ్రాఫిక్స్, ఇమేజెస్, లింక్స్ ఇట్లాంటివి అని ఎలా వస్తున్నాయి వాటిలోకి, అసలు దాన్ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? దిస్ సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్స్ విల్ హెల్ప్ యూ లర్న్ how to design a web page using HTML. Welcome to the HTML tutorials. I am your host Surya Dikshit. Before getting started, please hit like, share and comment, subscribe and activate bell for more notifications. So, ఈ సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్స్లో మనం నేర్చుకోబోతున్నాం వాట్ ఈజ్ HTML. HTML అసలు వెబ్ పేజ్ అసలు ఎలా డిజైన్ చేస్తారు, అండ్ బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకుందాం, క్లియర్గా నేర్చుకుందాం, ప్రాపర్గా నేర్చుకుందాం, కొత్త విషయాలు నేర్చుకుందాం. కూల్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ HTML? అసలు HTML ఫుల్ ఫామ్ ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఓకే బ్రో, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నాం అంటే ఏంటి అంటే it is a language where we can create the labels, buttons, edit fields, etc. మనం చాలా క్రియేట్ చేయొచ్చు, వెబ్ పేజ్ని డిజైన్ చేయొచ్చు. అందుకే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నది. దీన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేయొద్దు. ఇట్ ఈస్ అ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్స్ అ మార్కప్ లాంగ్వేజ్. ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ అ introduction for the web development. Hope you got my point. It's considered as a introduction for web development. So okay, ఇది బాగానే ఉంది. అసలు HTML గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మీకు HTMLలో వన్ వర్డ్లో HTML అంటే ఏంటి అని వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్ ఆఫ్ అ వెబ్సైట్. ఒక ఇల్లు కడుతున్నాం బై, లెట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఇల్లు కడుతున్నాం, ఆ ఇల్లుకి ప్లాన్ రెడీ చేస్తాం, ఇంజనీర్ని పిలిపిస్తాం, బ్లూ ప్రింట్ వేపిస్తాం. అలానే ఇప్పుడు ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు కూడా దానికి బ్లూ ప్రింట్ అనేది కావాలి కదా, వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు. సో దట్స్ హౌ ద HTML వర్క్స్. సో మీరు ఈ సిరీస్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ నేర్చుకోబోతున్నాం మనం, బేసిక్ టు అడ్వాన్స్, నీట్గా క్లియర్గా. సో ఓకే, నేర్చుకుందాం, అంతా పర్ఫెక్ట్ అనుకుంటున్నాం, రైట్? అసలు అన్న నువ్వు HTML అంటున్నావు, ఓకే, దీనికి మనం మాకు ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్ అంటే నేను చెప్తా. మీరు ఆ రిక్వైర్మెంట్స్ని రెడీ చేసుకోండి నెక్స్ట్ వీడియో వరకు, సచ్ దట్ నెక్స్ట్ వీడియో నుంచి యూ కెన్ బిల్డ్ అవర్ కోర్స్ ఆన్ అవర్ ఫ్రీ హ్యాండ్స్. ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్. సెకండ్, యూ నీడ్ టు హ్యావ్ అ టెక్స్ట్ ఎడిటర్. టెక్స్ట్ ఎడిటర్ అంటే ఏం లేదబ్బా, నోట్ ప్యాడ్, VS Code, etc. Hope you got my point. Notepad, VS Code. సో ఇవన్నీ ఉన్నాయన్న. నెక్స్ట్ ఇంకేం కావాలి నాది అంటే బ్రౌజర్. బ్రౌజర్ అంటే ఏం లేదబ్బా, మనం డైలీ వాడే గూగుల్ క్రోమ్, ఒపెరా, ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఎక్సెట్రా, సఫారీ ఇట్లాంటి బ్రౌజర్స్లో ఏదో ఒక బ్రౌజర్ మనం రెడీగా పెట్టుకోవాలి మన టూల్స్లో. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇది రెడీగా పెట్టుకోండి. సో దీంతో మనం HTML అనేది క్లియర్గా నేర్చుకుందాం. క్లియర్గా యాక్చువల్లీ హిస్టరీ చూస్తే HTMLది మనకి బ్రిటిష్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో
మనకి బ్రిటిష్ అనుకుంటా, బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారంట HTMLని. ఎందుకు అంటే వాళ్ళ పీపుల్కి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి, వాళ్ళ సోర్సెస్, వాళ్ళ ఆర్మీ పర్సన్స్కి కమ్యూనికేట్ చేసుకోవడానికి వాళ్ళు HTMLని కనుక్కున్నారు. సో దిస్ వాస్ అబౌట్ HTML. సో నెక్స్ట్ క్లాస్లో మీకు వెబ్ పేజ్ ఒకటి ఎలా డిజైన్ చేయాలనేది చూపించేస్తాను. బేసిక్ ఓవర్లే వచ్చేస్తుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ HTML. సో బీ రెడీ. ఇది మీకోసం మేము ఫ్రీగా చెప్తున్న సిరీస్, ఫ్రీగా చెప్తున్న మాస్టర్ క్లాసెస్, ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పసెస్. సో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి చిన్నగా ఉంటుంది. సెకండ్ వీడియో నుంచి మనం HTMLని ప్రాపర్గా నేర్చుకుందాం. ఓకే, ఉంటాం మరి. ఇప్పటివరకు బాయ్.